క్రీస్తులో పూర్ణ నిత్య జీవం పరలోక ఆశీర్వాదములు ఓ మరణమా నీ ముల్లెక్కడ ఓ మరణమా నీ ముల్లెక్కడ క్రీస్తు నందే విజయమే శిక్షా దండన తొలగింపబడే ప్రభు యేసు క్రీస్తు నందే ప్రభు శక్తి చే పాతాళ ద్వారం సదా ఓడింపబడే ప్రభు శక్తి సే పాతాళ ద్వారం సదా ఓడింపబడే కృపకాలములో ప్రభు యేసుని అంగీకరించు మహో ప్రియుడా కృపకాలములో. బైబిల్ పట్టణంలో అప్పుడప్పుడు మనం ఒక్కొక్క కొత్త పాటను మనం ఇంతకుముందు పాడినటువంటి ఒక్కొక్కటి మనం నేర్చుకుంటూ పోతూ ఉండాలి. ఇప్పుడు బైబిల్ పనిలో పాడుకుందాం. గ్రంథవాగ్దానంబులన్నీ నావే రాతి అక్షయము వరస వచనము దాన దివ్య ప్రేమ వాగ్దానంబులు గ్రంథవాగ్దానంబులన్నీ నావే గ్రంథవాగ్దానంబులన్నీ నావే రాతి అక్షయము వరస వచనము దాన దివ్య ప్రేమ వాగ్దానంబులు గ్రంథవాగ్దానంబులన్నీ నావే. రండి, మన యొక్క వాగ్దానం దావీదు తిరిగి సమస్తము సంపాదించుకుని దాని మీద గత కొన్ని నెలలుగా మనం ధ్యానిస్తూ వస్తుంటున్నాం. దాని కొరకే మన దావీదు యొక్క చరిత్రను మనం చదువుకుంటూ వస్తుంటున్నాం. అప్పుడు తను ఏం పొందాడో, ఏది నష్టం పొందాడో, ఏది లాభం పొందాడో అవన్నీ కూడా మనకు తెలుసుకోవాలి. 3 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. 3 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనం నుంచి, మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతని ఇంటిలో ప్రవేశించుండగా దావీదు మునుపుడు లాగానే వీణ చేత పట్టుకొని వాయించెను. యెహోవా తనను విడిచి దావీదుకు తోడైనట్టు చూసి సౌలు దావీదుకు భయపడింది. మరియు దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ దావీదు జనులకు ముందు వచ్చు పోచుడు చేత వారు అతన్ని ప్రేమింపగా. చాలు లేఖన భాగాలను ప్రవాశించి దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం. ప్రియ తండ్రి, నీ కొందరు స్తోత్రాలు. కృపకాలంలో మేమున్నాము ప్రభా. ఈ కృపకాలంలో మీరు చూస్తున్న కృపను బట్టి మీకు కొందరు స్తోత్రాలు. అనేకులు లేనటువంటి ధన్యత మీ పాదాల దగ్గర కూర్చొని మీ మాటలు వినే ధన్యత మాకు అనుగ్రహించారు. అది కేవలం మీ దయ, మీ సంకల్పం, మీ ఏర్పాటు. బోధించడానికి కూడా మీ దాసులను కూడా ఏర్పాటు చేసుకున్నారు. అది కూడా మీ యొక్క దయ. ఈ లోకంలో మనం మేమేం తీసుకొని రాలేదు, ఏం తీసుకొని వెళ్ళలేము. మరి ఈ లోకంలో ఉన్నంత కాలము మీ ఆలోచన, మీ తలంపు, మీ ఉద్దేశము మా ఎడల, మా కుటుంబాల ఎడల, మా బిడ్డల ఎడల, మా సంఘం ఎడల, సర్వలోకం ఎడల ఏమై ఉన్నదో తెలుసుకోవాలని ఆ యొక్క మాటలో గ్రంథరూపంలో మా చేతిలో పెట్టారు. ఈ గ్రంథాన్ని మేము ధ్యానించేదానికి కానీ మా దగ్గర జ్ఞానం ఉందని, మా దగ్గర శక్తి ఉందని మేము ఒప్పుకోవటం లేదు. కేవలము మీ దయ, మీ కనికరము, మీ ఆత్మ ద్వారానే మీరు మాతో మాట్లాడుతూ రండి. అనేక నూతన విషయాలు మేము నేర్చుకోవడానికి
మా జీవితాలు కట్టుకోవడానికి, మా కుటుంబాలు కట్టుకోవడానికి, సమాజాన్ని నిర్మించడానికి సహాయం చేయమని వచ్చిన బిడ్డలందరూ బట్టి మీకు అందరూ స్తోత్రాలు చెల్లించుకుంటే అనేక రావాల్సిన వారు ఉంటున్నారు, వారిని కూడా నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఘనత మహిమా ప్రభావాలు ఆరోపించుకుంటే ఏసే పరిశుద్ధ నామన స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ మనము మరి ఒకవైపున సౌలు, మరొక వైపున దావీదు. ఒకవైపున దురాత్మ ఒకరికి తోడై ఉండటము, ఒకవైపున దేవుడు మరి ఒక తోడై ఉండటం. కాబట్టి ఆ విషయాల గురించి ఇక్కడ మనం ధ్యానం చేయబోతుంటున్నాం. మరి సౌలు రాజుగారు కూడా మరి దేవుని నమ్ముకున్న వ్యక్తి, మరి దావీదు కూడా దేవుని నమ్ముకున్న వ్యక్తి. ఇద్దరు బ్యాక్గ్రౌండ్ ఒకటే, కానీ ఒకరికి ఒక విధానంగా కనబడుతుంది, మరొకరికి మరొక విధానంగా కనబడుతుంది. మరి మనం జ్ఞాపకం చేసుకునే మాట ఏంటంటే, అందరం దేవుని నమ్ముకుంటాం మనం. మరి కొందరేమో ఆత్మీయంగా ఉంటారు, కొందరేమో శారీరకంగా ఉంటారు. ఏమిటి కథ? దేనివలన? అందుకని ఎవరైతే ఆత్మీయంగా ఉన్నారో వారు ప్రభుని బట్టి వారిని బట్టి ప్రభు ఎంతో సంతోషిస్తూ ఉంటాడు. దేవుడు వారికి తోడుగా కూడా ఉంటాడు. ఎవరైతే శారీరకంగా ఉంటారో దేవుడు వారిని బట్టి దుఃఖపడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటాడు. అందుకని మన యొక్క బైబిల్ పట్టణంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రభువా, ఇద్దరు కూడా నేను నమ్ముకున్న వారే, ఇద్దరు కూడా మీ ఆత్మచేత అభిషేకించబడినటువంటి వారే. మరి ఒకరిందుకు అలాగా ఉంటున్నారు, ఒకరిందుకు ఇలాగే ఉంటున్నారు, దానికి గల కారణాలేంటి ప్రభువా? ఒకవేళ ఆ కారణాలు ఏమైనా నాలో ఉంటే నేను సరిచేసుకుంటానయ్యా అని మనం సరిచేసుకుంటూ ద్వారా దేవుని యొక్క శక్తిని మనం పొందుకునేవారిగా ఉంటాం. నేను ఇక్కడ మనం గమనిస్తే 10వ వచనం అంటున్నాడు, మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతని ఇంటిలో ప్రవచించుండగా దావీదు మునుపులాగిన వేడ చేత పట్టుకొని వాయించును. ఇప్పుడు చూడండి, మరునాడు. ఎప్పుడు మరునాడు అంటే, ఎప్పుడైతే స్త్రీలు ప్రతిగానాలు చేసి సౌలుకు 1000 కొలది, దావీదు 10,000 కొలదని ఎప్పుడైతే పాడపాడినారో, ఆ మాటను బట్టి ఎప్పుడైతే తన మనసులో బాధపడినాడో, బాధపడడం కాకుండా సౌలు మీద ద్వేషము, అసూయ, పగ, ఈర్ష, కోపము, విషసూపుతో కూడా అంత స్థాయిలోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. అందుకని ప్రియమైన సోదరుడా, దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అనే మాట చూడండి. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. రెండు ఆత్మలు ఈ లోకములో రెండు ప్రాముఖ్యమైనటువంటి ఆత్మలు. ఈ ఆత్మలకు అనేకమైన సంజ్ఞలు ఉన్నాయి. ఒకటి దేవుని యొక్క ఆత్మ లేక పరిశుద్ధాత్మ అంటారు. ఈ పరిశుద్ధాత్మకు, ఈ దేవునికి సర్వలోకములో దేవదూత గణాలు అనేకమైనవి కోట్లాది ఉంటున్నాయి. అలాగనే పడిపోయినటువంటి లూసిఫర్ కూడా దురాత్మ కలిగిన తనకు కూడా ఎన్నో కోట్ల ఫాలోవర్స్ ఉన్నారు అన్నమాట. అందుకనే ఈ లోకంలో ఉన్న వారిలో అనేకులు ఎందుకు మరి చెడు కార్యాలు చేస్తున్నారు, మరి కొందరు మంచి కార్యాలు చేస్తున్నారు అంటే, ఒకవైపున దేవుని ఆత్మ పనిచేస్తుంటే మరొక వైపున దురాత్మ పనిచేస్తూ వస్తుంది. వారి మధ్యలో జరిగే పోరాటమే ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి యొక్క నటన. ఈ లోకంలో జరిగే కార్యాలన్నీ, అది రాజకీయపరమైనా సరే, మత సంబంధమైన విషయాలైనా సరే, లేకపోతే అది ఒకవేళ విద్యాపరమైనటువంటి విషయాలైనా సరే, ఎలాంటి విషయాలైనా సరే, ప్రతి దానికి ఉన్నటువంటి యొక్క మెయిన్ కారణం ఏంటంటే, ఇరు పక్షాల్లో పోరాటం జరుగుతున్నది. అటు దేవుడు, ఇటువైపు శైతానుడు, ఇద్దరు కలిసి పోరాటము 6,000 సంవత్సరాలు పైగా భూమి మీద ఇరు పక్షాలుగా పోరాడుతుంటున్నారు. నా ప్రియమైన సోదరులారా, ఈ పోరాటం మధ్యలో మానవుడు నలిగి చస్తున్నాడు. ఈ పోరాటం మధ్యలో మానవుడు ఏమైపోతున్నాడు? నలిగిపోతున్నాడు. అందుకనే పౌలు రాస్తూ ఎఫెసీ పత్రికలో మాట అంటాడు, మనము పోరాడునది
శరీరంతో కాదు. అంటే శరీరం అంటే ఎవరు? మనతో ఉన్నటువంటి యొక్క తోటి సహోదరులు, తోటి సహోదరులు. వాడు హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, వాడు రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు. వాళ్ళతో కాదు మన పోరాటం. వారిని ఆవరించినటువంటి శక్తితో మనం పోరాడుతున్నాం. అది ఇక్కడ దావీదు చేసినటువంటి పని. సౌలుకి ఆయా సందర్భాల్లో దురాత్మ వచ్చి పట్టినప్పుడు దావీదు ఏం చేసేవాడు? వీణ తీసుకొని వాయించేవాడు, దురాత్మను వెళ్ళగొట్టడానికి కొరకే. కొన్నిసార్లు దాని విషయంలో మీకు లోతుగా చెప్తూ వచ్చాను. ఇప్పుడు కూడా ఈ లోకంలో జరిగేటటువంటిది ఏమీ కాదు. మొత్తం ఏంటంటే ఒకవైపేమో దేవుని సైన్యము, మరొక వైపేమో శైతాను యొక్క సైన్యం. ఆ పోరాటమే ప్రపంచమంతా. ఏ గ్రామంలో చూడండి, ఏ ఆఫీసులైనా చూడండి, లేకపోతే ఏ యొక్క పనిలోనైనా చూడండి, ఏ ప్రాంతంలోనైనా చూడండి, ఆ పోరాటం వలనే ఈ ప్రజానికము ఈ విధానములో భయంకరంగా వారు కొట్టుకోవడము, తిట్టుకోవడము, ఆఖరికి చంపుకోవటం. ఏమండి అర్థమైందండి? ఆ సిరియా వాళ్ళు అక్కడ క్రైస్తవులు 1000 మంది క్రిస్టియన్స్ని చంపేసేస్తారు నిష్కారణంగా. 1000 మందిని. ఏమంటారు ఇప్పుడు? వాళ్ళని చంపుతారా? అది వాళ్ళ పనేనా? వాళ్ళ పని కాదు అది. దురాత్మలు పడతాయి ఒక్కొక్కరికి. ఎవడెవడికి దురాత్మలు పడతాయో వాడు ఏం చేస్తాడంటే ఆ పరిశుద్ధాత్మ పట్టినోడి మీదకి యుద్ధానికి వస్తాడు. అందుకని ఆ పోరాటం జరుగుతుంది ఈనాడు ప్రపంచం అంతలో కూడా. పోరాటం ఏమిటా పోరాటం అంటే, ప్రపంచము ఈనాడు ఉన్నటువంటి పరిస్థితి అంటే ఒకవైపున శైతానుడు, ఒకవైపున దేవుడు, ఇద్దరు కలిసి ఇటేమో వాళ్ళ సైన్యం తిరుగుతుంది, సైతాను సైన్యం, ఇటేమో దేవుని సైన్యం తిరుగుతుంది. వారి మధ్యలో జరిగే పోరాటం ఇది. అందుకనే దేవుని యొద్ద నుండి దురాత్మ కిందకి దిగొచ్చు. దురాత్మ దేవుని పర్మిషన్ లేకుండా చేయదండి. ఎంత దురాత్మ అయినా సరే ఆయన పర్మిషన్ లేకపోతే మాత్రం ఆయన చేయడు, ఒప్పుకోడు. అది ఆయన ఎందుకు అనుమతిస్తాడు? కొన్ని సందర్భాలు అనుమతిస్తాడు, కొన్ని సందర్భాలు అనుమతించడు. ఎందుకంటే అయ్యా లాజరుకి రోగం వచ్చి 3 దినాల నుంచి మరి ఇలాగా పడిపోయినాడు అయ్యా అని అంటే ప్రభు ఏమంటాడు? అది మరణానికి కొరకు వచ్చిన రోగము కాదు. దేని కొరకు వచ్చింది? అది దేవుని యొక్క మహిమ కొరకు. కానీ దేవుడు ఎందుకు అనుమతిస్తాడు దురాత్మలు అంటే? దేవుడు అక్కడ మహింపరచబడాల. దేవుడు మహింపరచబడితేనే అక్కడ మనం అర్థం చేసుకుంటాం. అక్కడ ఏమన్నాడు? మోషే ఎర్ర సముద్రంలో కూడా పొమ్మని చెప్పాడు. ఓకే, బాగుంది. ప్రభా ఎర్ర సముద్రంలో పోతే మునిగిపోతాం కదా? కాదు, మీకు నేను ఎర్ర సముద్రాన్ని 2 భాగాలుగా పాలు చేస్తాను. మీరు వెళ్ళిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని వెంబడిస్తారు. వాళ్ళ నీటితోటి నేను ముంచివేసి ఏమన్నాడు? నా మహిమను రుజువుపరుచుకుంటాను. కాబట్టి ఇప్పుడు మనము ఆయన మహిమ మన ద్వారా దురుపడాలంటే ముందు మనమే సముద్రంలో కూడా వెళ్ళాలా. అయితే మనం సముద్రంలో కూడా వెళ్ళేటప్పుడు దేవుడు మనకు మార్గం ఇస్తాడు. అయితే వాళ్ళు వచ్చినప్పుడు మార్గాన్ని మూసివేస్తాడు. అప్పుడు అనుకుంటారు, అవునా ఇశ్రాయేలు దేవుడే దేవుడు. అందుకని ఏమన్నాడు ఫరో తోడు వాళ్ళు, యెహోవా దేవుడు వాళ్ళ పక్షం యుద్ధం చేస్తున్నాడు, పదండి ఈజిప్ట్కి అని అన్నారు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క అనుమతి లేకుండా ఏమీ జరగదు. అందుకని వాళ్ళు హిందువులు ఏమంటారు తెలుసా? శివుని ఆజ్ఞ లేకుండా చేమైనా కొట్టదయ్యా అంటారు. శివుడు అంటే ఏమని? శక్తిపరుడు అని అర్థం. అది సంస్కృత పదం అంతే. దేవుడే శివుడు అంటే దేవుడే. ఆయన మొట్టమొదటి నిమ్రోదు, బబులోన్లో మొట్టమొదటి నిమ్రోదు, నేనే శక్తిపరుడిని, యెహోవా ఎదుట పరాక్రమ గలవాడు నేను అన్నాడు. అందుకని ప్రియమైన సోదరులారా, ఆయన ఆజ్ఞ లేకుండా ఏది జరగదు. ఈనాడు ప్రపంచంలో 2 భాగాలు ఉన్నాయి. ఒక భాగం అంతా కూడా శైతానుడు ఏలుతూ ఉంటే, ఒక భాగం అంతా కూడా ప్రభు ఏలుతూ ఉన్నాడు. దేవునికి ఎంతో వందనాలు మనం చెల్లించాలా. దేవుడు ఏలేటటువంటి ప్రజల్లో మనం ఉన్నాం. మనమే కానీ వాళ్ళతో పాటుగానే ఉన్నట్టయితే వాళ్ళతో పాటు హత్యలకు వెళ్ళేవాళ్ళమి. ఈనాడు యవనస్తులు అమాయకులు తెలియటం, వాళ్ళు చూస్తుంటే నాకు చాలా బాధ అవుతుంది. కానీ నేను ఏ రకంగా చెప్పాలో నాకు అర్థం కావటంలా. ఎంత మోసముగా
ఈ పెద్దవాళ్ళు వాళ్ళని ప్రోత్సాహపరిచి అనవసరంగా వారి జీవితాలను ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఏ కారణం లేదు. మతము మతము మతం అనుకున్నారు. ఏ మతం కొరకు నువ్వు పోరాడుతున్నావు? సస్తున్నావు. నువ్వు ఏం సాధించున్నావు? మతం మతం అనుకొని ఏమి సాధించడంలా? ధనము ధనము ధనమని పోరాడుతున్నారు. కోట్లు సంపాదించుకున్నావు, సస్తున్నావు. ఏం సంపాదించుకున్నావు? ఏది పేరు కావాలా, పేరు కావాలా, పేరు కావాలని పేరు కొరకై పోరాడుతుంటున్నారు నాయకులు. పేరు తెచ్చుకుంటున్నావు, సస్తున్నావు. ఏమిటి నువ్వు సంపాదించింది? ఒంటరిగా వచ్చావు, ఒంటరిగా వెళ్ళిపోతున్నావు. అందుకని ఈ పోరాటం ఈనాడు ప్రపంచంలో జరుగుతున్నది అంటే, ఒక వైపున క్రీస్తు సైన్యం ఒక వైపున ఉన్నప్పుడు అపవాది సైన్యం మరొక వైపున ఉన్నది. వారి మధ్యలో జరుగుతున్న పోరాటం. మనము క్రీస్తు వైపున ఉన్నాం కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు. ప్రభు ఒక మాట మనకేమిచ్చాడు తెలిసిన? ఎంత మంచి శ్రేష్టమైనటువంటి మాట మత్తయి స్వామి మనకి ఇచ్చాడు తెలుసా? నా అనుమతి కదలకుండా ఒక్క వెంట్రుకు కూడా కింద రారు. ఈ రోజుల్లో కదిలాడితే చాలు. పందాల్లో, ఆయా రకాల సందర్భాల్లో కదిలాడితే స్త్రీలైనా పురుషులైనా ఏమనుకుంటున్నావు? నాకు ఆ వెంట్రుకలు కూడా పెరికేయలేవు అంటారు. ఏమనుకుంటారు వాళ్ళు? అంతా బైబిల్లోనే చెప్పేది వాళ్ళంతా. బైబిల్లో ప్రతి మాట నోట్లో వచ్చిందంటే బైబిల్లో ఉన్నదేది. ఒక్క ఎంట్రుక కూడా కింద పడదు అంటే దాని అర్థం ఏంటంటే, నేను నీ ఎంట్రుకల మొత్తాన్ని లెక్కించాను అనే దాని అర్థం. ప్రియమైన సోదరులారా, అందుకనే ఈ లోకంలో ఉన్నటువంటి ఈ పోరాటంలో దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క సేవకులు, అభిషేకించబడినటువంటి యొక్క సౌలు, అభిషేకించబడినటువంటి దావీదు, వీళ్ళిద్దరినీ దేవుని సేవకులుగా చూసుకుందాం. వారు ఎలాగా ఉండాలి, ఎలాగా ఉన్నారో చూద్దాం. బాగా అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. వారు ఎలాగా ఉండాలా, ఎలాగా ఉండాలి అంటే, అసలు మనం అందరమే ప్రభు నమ్ముకొని ఒక సంఘముగా కట్టుకొని బైబిల్ స్టడీ, ప్రార్థనా మీటింగ్ అని, లేదా రకరకాలైనటువంటి యొక్క మీటింగ్లు పెట్టుకుంటున్నారే ఈ క్రైస్తవులు. అసలు ఏమిటి ఇదంతా? ప్రభు ఒక మాట చెప్పాడు, దేవుని రాజ్యము మీ మధ్యలోనే ఉన్నది అని అన్నాడు. దేవుని రాజ్యం ఎవరి మధ్యలో ఉందంట? మన మధ్యలో ఉన్నదంట. అందుకని పేతురు రాస్తూ మీరు రాజులైన యాజక సమూహములు అన్నారు. అంటే మనం ఒక రాజ్యము, మనము రాజులుగా చేశాడు ఆ ప్రభు. అంటే మన అర్థం ఏంటంటే, ఇటు శైతాను యొక్క రాజ్యంలో ఉన్న వారిని ఓడించేసేసి మనం తీసుకొచ్చి ఒక రాజ్యాన్ని కడుతున్నాం. అది దేవుని యొక్క సంఘం అంటే. దేవుని సంఘం అంటే అర్థమైందా? మతం మారడం కాదు. చాలామంది మతమారు ఆ మతం నుంచి ఈ మతం మారుతున్నారు, ఈ మతం నుంచి ఆ మతం మారుతున్నారు. ఇది పెట్టుకుందాం, అది పెట్టుకుందాం, ఇది మార్చుకుందాం. అది కాదు. అదంతా శైతాను యొక్క రాజ్యం. ఎక్కడ అసూయ, పగ, ద్వేషము, ఈర్ష, కోపం ఉంటుందో అది శైతాను రాజ్యం. ఎక్కడ అపవిత్రత, అక్రమము, అన్యాయము, అవినీతి అవన్నీ ఉంటాయో అది శైతాను రాజ్యం. ఎక్కడైతే అసమానత్వం ఉంటుందో అది శైతాను యొక్క రాజ్యం. ఎక్కడ ప్రేమ లేకుండా హింసగా, దూషణగా ఉంటుందో అది శైతాను యొక్క రాజ్యం. అందులో ఉన్న వారిని తీసుకొని వచ్చి దేవుని యొక్క రాజ్యంలో మనం చేరుతున్నాం. ఆ చేర్చడానికి ఒక సాధనంగా నేనుంటే నాకు మీరు అందరూ కూడా జత పనివారిగా ఉన్నారు. అందుకని మనం ఏం చేస్తున్నాం ఈ రోజున? ఎవరైతే ఆ యొక్క రాజ్యంలో ఉన్నాడో, శైతాను యొక్క రాజ్యంలో ఉన్నారో వాళ్ళని పీక్కొని, వాళ్ళు లాక్కొని వచ్చేసి దేవుని యొక్క రాజ్యంలో పెడుతున్నాం. అది దేవుని యొక్క సేవ అంటే. పాస్టర్ గారు ఒక డిగ్రీ చదువుకుంటాను నేను, అదొక చదువు, ఇదొక డిగ్రీ అయిపోయింది నాకు, అక్కడ బైబిల్ కాలేజీలో చదివాను, ఇక్కడ బైబిల్ కాలేజీలో చదివాను, నాకు బైబిల్ నాలెడ్జ్ ఉంటే నువ్వు సైతానుడివి. బైబిల్ నాలెడ్జ్ ద్వారా మనం నేర్చుకోలేం ప్రభువుని మనం నేరాలంటే వ్యక్తిగతంగా ఆయన ప్రతిదీ మనకు నేర్పిస్తాడు. ప్రతి విషయాన్ని ఆయన మనకు బోధిస్తాడు. ప్రతి విషయము, ప్రతి సందర్భంలో ఆయన మనకేమన్నాడో మనం ఏం చేయాలో నేర్పిస్తూ వస్తాడు. అది కాబట్టి ప్రియులారా, ఈనాడు మనం చేస్తున్నటువంటిది ఏమిటి అంటే, ఆ శైతాను రాజ్యంలో ఉన్నారే ఎన్నో దేశాలు ఉన్నారు. ఈనాడు శైతాను రాజ్యంలో ఎన్ని ఉన్నాయో తెలిసిన అనేకమైన దేశాలు ఉన్నాయి. మరి ఆ దేశాల్లో ఉన్న వారిని రక్షించేదాని కొరకు, దేవుని పక్షంగా తీసుకొచ్చేదాని కొరకు మిషనరీస్ వెళ్తూ వచ్చారు, రష్యాకు వెళ్తూ వచ్చారు,
చైనాకి వెళుతూ వచ్చారు, ఆఫ్రికా ప్రాంతంకి వెళుతూ వచ్చారు. ఎన్ని ప్రాంతాలకు వెళ్ళారు తెలిసిన? యవ్వనస్తులైనటువంటి ఆడపిల్లలు వెళ్ళారు ఆఫ్రికా ప్రాంతంలోకి. అమ్మా, అక్కడ నరమాంస భక్షులు ఉంటారమ్మా. అంటే నరమాంసభక్షులా? నేను నమ్మినటువంటి దేవుడు అంతకంటే శక్తి గల దేవుడు అని రుజువుపరిచేసి చీకటి ఖండం అయినటువంటి ఆఫ్రికా ఖండాన్ని ఈరోజు వెలుగు ఖండంగా చేశారు. ఎక్కడ చూసినా క్రైస్తవ సంస్థలు ఈనాడు ఆఫ్రికా ఖండం అంతా. ఒకప్పుడు అడుగు పెట్టాలంటే భయపడిపోయినారు. అడుగు పెడితేనే చాలు వాళ్ళు చంపేసేవాళ్ళు. నరమాంసభక్షులు అంటే చంపి తినేసేవాళ్ళు. వాళ్ళ అంత మూర్ఖంగా ఉండేటటువంటి వాళ్ళు ఆ జనాంగం. ప్రియమైన సోదరులారు, ఒకసారి ఆలోచన చేయండి. ఇటువంటి యొక్క పరిస్థితి, ఆ పరిస్థితికి అంతా వాళ్ళు ఎంతగా త్యాగం చేశారంటే, వారు అలాంటి భయంకరమైనటువంటి యొక్క మరి నర భక్షకుల యొక్క మధ్యలోకి వెళ్ళి అనేకులు లాక్కొని వచ్చేసి దేవుని యొక్క సంఘములో, దేవుని యొక్క రాజ్యంలో చేర్చారు. దేవుని రాజ్యం ఎక్కడో లేదు, మీ మధ్యలో ఉన్నది. మనమే ఆ రాజ్యం, మనమే ఆ సంఘము, మనమే ఆ యొక్క రాజులమి, మనమే ఆ యాజకులమి. అందుకని ఈ సత్యాన్ని చాలామంది క్రైస్తవులు తెలియదు, సంఘాలు తెలియదు. మాది బ్యాప్టిస్ట్ చర్చ్ అండి, మాది లూథరన్ చర్చ్ అండి, మాది ఫలానా చర్చ్ అండి, అనేకమైన పేర్లు మనం పెడతామే. కానీ ఏమిటి చర్చ్ అంటే? దేని కొరకు మనం చేస్తున్నాం? ఇప్పుడు ఈ ప్రాంతం అంతా ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు, రకరకాల అలవాట్లు, త్రాగుబోతులు ఉన్నారు, రకరకాలైనటువంటి వారు చెడు అలవాట్లు గలవాళ్ళు ఉన్నారు. ఈ ప్రాంతం అంతా కూడా ఉంటారు. అది మనం ఏం చేయాలి? వాళ్ళని, వీళ్ళందరూ శైతాను రాజ్యంలో ఉన్నారు, వాళ్ళని ఎట్లయినా తీసుకొచ్చి దేవుని రాజ్యంలో పెట్టాలా? అది పాస్టర్ గారు పని కాదు. చాలామంది అది అనుకుంటున్నారు. అలాంటి బోధలు మనం విన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ చేయవలసిన పని అది. ఎవరైతే దేవుడు మిమ్మల్ని ఏ ప్రాంతంలో పెట్టాడో మీ కొరకు ఒక ప్రణాళిక ఉంచాడు. దావీదు యవనస్తుడు, పాస్టర్ కాదు. వీణని తీసుకున్నాడు, భావిస్తున్నాడు, దెబ్బకు పరారైపోతున్నాడు. ఏమిటి వీణ? దేవుని యొక్క వాక్యమే వీణ, దేవుని యొక్క ప్రార్థనే వీణ. వీణ ఇస్తూ ఉంటున్నప్పుడు ఏమొస్తాయి తెలిసిన? రకరకాల శబ్దాలు వస్తాయి, ఒక శబ్దం కాదు. అదే మనవాడు చెప్తారు కదా, సరిగమ పదనిస అంటూ ఉంటాం చూడండి. అలాగే అనేక శబ్దాలు వస్తూ ఉంటాయి. ఏమిటి ఆ శబ్దాలు అంటే, ఒక్కొక్క శబ్దంలో ఒక్కొక్క అర్థం ఉంటుందన్నమాట. అందుకనే మనము ఈ యొక్క దురాత్మలను ఎల్లగొట్టాలన్నప్పుడు ఆ వీణ కాదు, ఈ వీణ తీసుకోవాలి. మనం ఈ వీణ తీసుకొని వారికి కానీ ఒక్కటి వినిపించామంటే చాలు, పరారై వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ వీణ అయిపోయిన తర్వాత ప్రార్థనని వీణ తీసుకోవాలి. మనం ప్రార్థన ద్వారా అనేకమైనటువంటి దయ్యాలు వెళ్ళిపోతూ వస్తాయి. అదే అయిపోయిన తర్వాత ప్రభువును స్తుతించి ఆరాధన అనేటువంటి వీణ తీసుకోవాలా. దాని ద్వారా అనేకమైన దురాత్మలు వెళ్ళిపోతూనే వస్తూ ఉంటాయి. ఈ ఆయుధాలు దేవుడు మనకిచ్చాడు, వాటిని జయించేదాని కొరకై ప్రియులారా. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఉండవలసిన భారం ఏంటంటే, ఈనాడు ప్రపంచం ఎట్లుంది ప్రభా, నేను ఎలాగా పోరాడాలా? ఎంతమంది నీ దగ్గర నడిపించాలా? ఆ శక్తి నాకు ఇస్తావా లేదా? మనం చదువుకున్న మాట, యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు కనుక నీవు దేవుని పని కొరకే వెళితే ఆయన నీకు తోడుగా వస్తాడు. నువ్వు శైతాను పని కొరకే వెళితే శైతానుడు నీకు తోడుగా వస్తాడు. ఏది కావాలా మనకు? ఏది కావాలా మనకు? అందుకని ప్రియమైన సోదరులారా, ఈ పోరాటము, వీరిద్దరి మధ్య జరిగే పోరాటమే ఈ ప్రపంచం. ఇందులో మరి మానవుడికి ఆనాడు ప్రారంభ దినాల్లో 930 సంవత్సరాల పైనే వయసు ఇచ్చేశాడు. ఎందుకంటే దేవుడు మొదటి యొక్క బిడ్డలు, మొదటి యొక్క జనరేషన్ ఎక్కువగా ప్రేమించి వారిని నేను సృష్టించిన నా ప్రజలు అని ఎంతో వారి కొరకే ఇచ్చేశాడు. కానీ మానవుడు రాను 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 ఆ దేవుని మర్చిపోయి తన సొంత జ్ఞానము, తన సొంత శక్తి, తన సొంత బలము, తన సొంత భక్తి, తన సొంత దేవుళ్ళు దేవతలు, తన సొంత గ్రంథాలు రాసుకున్న కారణం చేత ఆయుష్ను 900 దగ్గర నుంచి 70 ఏళ్ళు వచ్చిందంటే ఇక తర్వాత ఎప్పుడైనా, అదే నేను చెప్తా ఉంటాను, ఇప్పుడు నాకు 70 ఏళ్ళు పూర్తి అయిపోయినవి, ఎప్పుడైనా ఏ రోజైనా ప్రభు పిలిస్తే వెళ్ళాల్సిందే. మనకిచ్చిందంతే. మిగతా ఇచ్చాడంటే అది కృప, ఆయన కృప. అది ప్రతి ఒక్కరికి కూడా 70 ఏళ్ళు అడిగే మనకు హక్కు ఉంది ప్రభు దగ్గర. ఏం భయపడక్కర్లా మీరు. ప్రతి ఒక్కరు కూడా
ఏ రోగం వచ్చినా సరే ప్రభా అని వాగ్దానం చేసేవయ్యా 70 ఏళ్ళు నాకు ఇవ్వకండి, తప్పనిసరిగా ఇస్తాడు దేవుడు. ఇక తర్వాత 70 అయిన తర్వాత దాని కృపాకాలం, ఇక ఆయన ఇష్టము. ప్రభా నేను ఎంతకాలం బ్రతికిస్తానో నీ కొరకై జీవిస్తాను ప్రభా అంటే ఆ 70 సంవత్సరాలు అనవలసిన మాట, ఇంకా వేరే మాట అనలేము. అది తింటాను, ఇది తింటాను, అక్కడికి వెళ్తాను, అది చూస్తాను, ఇది చూస్తాను, బంధువులు మిత్రులు, ఇవన్నీ పనికిరావు 70 సంవత్సరాల తర్వాత. ప్రతితే నీ కొరకు, చావైతే లాభం అయ్యా. పౌలు కూడా అంతే, వృద్ధాప్యులు అన్నాడు, మనం కూడా అంతే. అందుకనే ప్రియులారా, ఇప్పుడు ఈ యొక్క పోరాటంలో దురాత్మ అనేటటువంటిది సౌలు మీదకి వచ్చింది, దేవుని ఆత్మ అనేది దావీదు మీదకి వచ్చింది. కారణం ఏంటి చెప్పండి? ఇప్పుడు ఒకరి మీద, ఇద్దరు దేవుని నమ్ముకున్న వాళ్ళే కదా, ఇద్దరు ఒకే యొక్క దీనిలో నుంచి, యూదా జనాంగం ఇశ్రాయేలు జనాంగం నుంచి వచ్చినటువంటి వాళ్ళే కదా, ఇద్దరిది ఒకే దేవుడు కదా, ఇద్దరిది ధర్మశాస్త్రం ఒకటే కదా. అది ఒకరి దురాత్మ ఎందుకు, ఒకరికి మరి పరిశుద్ధాత్మ ఎందుకు? అక్కడే ఉంది రహస్యం. ఒకే ఒక కారణము. ఎప్పుడైతే మరి ఈ సౌలు హృదయంలో అహంకారం వచ్చిందో, ఎప్పుడైతే ఈర్ష ద్వేష కోపాలతో రగిలిపోతున్నాడో, ఆ గుణాలు ఎక్కడైతే ఉంటాయో వారిలో దురాత్మ ప్రవేశిస్తుంది. జాగ్రత్త ప్రభా, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈర్ష్యను పెట్టుకోను ప్రభా, అసూయ పెట్టుకోను, పగన పెట్టుకోను, ద్వేషం పెట్టుకోను, ఏది పెట్టుకోనయ్యా, వాళ్ళందరినీ క్షమించేస్తాను, నీవే ఉన్నావు నాకు చాలు, నీకే తెలుసు సమస్తం అని ప్రభుకి అప్పగించేసుకోవాలి. అది నిజమైనటువంటి యొక్క దైవభక్తి. అంటే ఈ మధ్య కాలంలో క్రైస్తవ పాస్టర్లు, యవన కాలం పాస్టర్లు ఏమి పోరాడుతున్నారో హిందువులతోటి. అరే బాబు, దేవుని యొక్క వాక్యం ఉందంటే మన పోరాటము శరీర సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైన పోరాటం అని. ప్రార్థనలో పోరాడండి రా, వాక్యం చెప్పండి రా, సువార్త చెప్పండి రా బాబు అంటే ఒకడు చెప్పేది లేదు. ఫలానోడు ఇట్టన్నాడు, ఫలానోళ్ళు ఇట్టన్నారు, ఫలానా వాళ్ళు ఇట్టన్నారు, వాళ్ళని గురించే విమర్శిస్తావు, వాళ్ళని గురించే చేస్తున్నావు. కానీ నీ పోరాటం అది కాదు. మన పోరాటం వాళ్ళతో కాదు, మన పోరాటం మోకాళ్ళ మీద ఉండాల. నేను ఒక ఆయన చాలా పెద్ద సేవకుడు చెప్తుంటున్నాడు, నాకు చాలా నవ్వు వచ్చింది అతను చూసినప్పుడు. మరి ఇన్నిసార్లు భక్సింగ్ గారి గురించి గొప్పగా చెప్తాడు ఈ మనుషుడు, ఎందుకు మారడబ్బా అని అనుకున్నాను నేను ఒకసారి. ఏమన్నాడు తెలిసిన, వాక్యం చెప్తూ అందరూ వేలాది మంది ప్రజలు ఉన్నారు అక్కడ, వాక్యం చెప్తుంటే యెహోవా రోషం గల్లవాడని మీసం మెలాస్తున్నాడు. అంటే నేను రోషం గల్లవాడదని ఏమన్నా చెప్పండి. కాదు, ఆయన రోషం గలవాడైతే నువ్వు రోషం అనే మెలాస్తే అదేనా దేవుని యొక్క సేవకుని యొక్క లక్షణాలు? ఇప్పుడు ఏ ఆత్మ ఉందో చెప్పండి. అట్లా దేవుని కొరకైన రోషం అనేది అలాగుంటే నువ్వు ప్రార్థన చేయ, వాళ్ళ కొరకై ప్రేమ చూపించు, వారి కొరకై వెళ్ళు, ఇంటింటికి వెళ్ళు, ప్రేమ చూపించు, వాక్యం చెప్పు, దేవుని దగ్గర నడిపించు, వారిని ఆదరించు, ధైర్యపరచు, ప్రభురాకుడి కొరకే సిద్ధపరచు. అది రోషం అంటే. మీసం మెలేస్తాను, తల తిప్పేసేస్తాను, తల కింద పడేస్తాను, కాళ్ళు ఎగరేస్తానంటారు. ఏమిటి అసలు ఇదంతా కూడా? అందుకనే జాగ్రత్త. దేవుని నమ్ముకున్న బిడ్డలకు కూడా దురాత్మ వస్తుందనే విషయాన్ని మర్చిపోవద్దు. ఇప్పుడు దురాత్మ యొక్క లక్షణాలు ఏముందో చూద్దానండి. అక్కడ ఇంటిలో ప్రవచించుచుండగా, ప్రవచన అంటే సామాన్యం కాదండి బాబోయ్. ఏముందో చెప్పండి. ఏమంటున్నాడు? ప్రవచిస్తున్నాడంట. మత్తయి సువార్త 7:20 చదవండి ఎవరైనా. మత్తయి 7:21 ఒక మాట ఉంది, చదవండి. ఒకడు ఏమన్నారంటే ఆయన ప్రవచిస్తున్నాడట. ఏం చేయలేదు? ప్రవచింపలేదా? నీ నామాను ప్రవచించలేదా? ఇక్కడ ఎవరు ప్రవచిస్తున్నారు చెప్పండి? ఎవరు చెప్తున్నారు చెప్పండి? సౌలుకి ఏం పట్టింది చెప్పండి? మరి ఏం చేస్తున్నాడు ఆయన? మరి ఎట్లా మోసపోతున్నారు ఈ రోజున జనాలు? చూడండి ఒకసారి. నిజంగా ఎంత భారం ఉందంటే నాకు అవకాశం లేదు. కానీ అసలు ఇవన్నీ చూస్తున్నప్పుడు
ఈ సంఘాలు ఈ విషయాలన్నీ చూస్తున్నప్పుడు ఎంత కన్నీరు వస్తుందో, ఎంత బాధ వస్తుందో ఏం చేయలేను ప్రభా అంటున్నాను. మీకు ఎందుకు చెప్తున్నా అంటే, మీకన్నా ఆ రోషం పౌరుషం కలిగి సేవ కొరకే ముందుకు సిద్ధపడండి యవనస్తులారా. ఏమంటున్నాడంటే, ఆయన ప్రవచిస్తున్నాడు అంటే దురాత్మ పట్టిన వాళ్ళు కూడా ప్రవచిస్తారు అనే దాని అర్థం. ఈరోజు కదిలాడుతాడు, అదిగో నేను పలానా ఆయన ప్రవక్త ఈయన ప్రవచిస్తున్నాడు, ఈ నెలలో అది జరగబోతుంది, ఆ నెలలో ఇది జరగబోతుంది, వచ్చే సంవత్సరం ఇది జరగబోతుంది, పలానప్పుడు అమెరికాలో ఇది జరగబోతుంది, ఇండియాలో ఇటు. ఎన్ని ప్రవచనాలు, ఎన్ని అబద్ధ బోధలు, అన్ని ప్రవచనాల. మళ్ళేమో బైబిలే. వేలాది ప్రజలు అక్కడ కనబడుతూ ఉంటారు, ఒకరు కాదు ఇద్దరు కాదు. అతను బట్టి నేను బాధపడను, కానీ అమాయకమైన ప్రజలు ఎందుకు కూడా ఇలాగైపోతున్నారు వాళ్ళని, దాని కొరకే నేను బాధపడుతూ ఉంటున్నాను. ఒకసారి ఒక స్థలంలో నేను యవనస్తుల మధ్యలో కూడికి చెప్తూ ఉంటున్నాను. ఒక ఇంటి పైన ఆ యవనస్తులందరూ కలుసుకొని చెప్పారు ఆ నాగపూర్లో, అయ్యా మీరు వచ్చి కాస్త వాక్యం అందించండి, ఈరోజు యవనస్తులంతా పైన ఉన్నారు అని చెప్పారు. సరే వస్తానని చెప్పేసరి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అందరూ కూర్చున్నారు, చక్కగా పాటలు పాడారు. ఆ తర్వాత నేను వాక్యం చెప్పడానికి ప్రారంభించాను. వచ్చారండి, వచ్చేస్తా ఆత్మ దిగొద్దు వాళ్ళ వెనక్కి. యవనస్తులు లేచి కప్పల్లాగా గంతులేస్తున్నాడు. ఇటు ఎగురుతున్నారు, అటు ఎగురుతున్నాడు, ఇటు ఎగురుతాడు. ఇటు ఆడపిల్లలు కూర్చున్నారు, ఇటు మగ పిల్లలు కూర్చున్నారు. ఒకరేమో ప్రవచిస్తూ ఉంటున్నాడు, ఏదేదో ప్రవచిస్తున్నాడు. ఇంకోడేమో గంతులేసి వస్తున్నాడు. ఇంకొకడేమో మోకాళ్ళ మీద. అంటే వీళ్ళందరూ కూడా 20-25 సంవత్సరాల లోపల యవనస్తుల సంగతి నేను చెప్తుంది. ఆ తర్వాత మోకాళ్ళ మీద ఎగురుకుంటూ వెళ్ళి ఆ ఎదురున్నటువంటి ఆడపిల్ల దగ్గరికి వెళ్ళి కరెక్ట్గా మోకాళ్ళ మీద నిలబడ్డాడు. నేను వాక్యం ఆఫ్ చేసేసి ఆ దగ్గరికి పోయి చేయబట్టుకుంటారా అని చెప్పాను. ఏం బ్రదరా అని అన్నాడు. ఎందుకు వెళ్ళావు అక్కడికి నువ్వు అని అన్నాడు. ఆత్మ వచ్చి ఎగురుకుంటా నేను పోయిందా అన్నాడు. ఆత్మ వచ్చి ఎగిరికనే ఆడపిల్లలు మేము పడమని చెప్తాడా? ఏమిటది? ఇదేమన్నా ఇది? మీరు యవనస్తులు అసలు ఏం నేర్చుకున్నారు? మీరు ఇంతమంది కూర్చున్నారు యవనస్తులు, మీరు ఏం నేర్చుకున్నారు? మీరు తప్పు అని. అప్పుడు పరిశుద్ధాత్మ అంటే ఏమిటి, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఎలాగా ఉంటారు, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వారి యొక్క విధానాలు ఎలాగా ఉంటాయి, ఆ శక్తి ఎలాగ ఉంటుంది అనేది తెలుసుకోవాలి. ప్రియమైన సోదరి సోదరులారా, ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఆ యొక్క విధానంలో ఈనాడు ప్రజలందరూ కూడా ఇదైపోతూ ఉంటున్నారు. అందుకనే ఈ యొక్క దురాత్మ ఆ యవనస్తులకు ఎగిరిన తర్వాత, వాళ్ళకి ఆ విషయాలన్నీ చెప్పిన తర్వాత, అప్పుడు వాళ్ళు అర్థం చేసుకొని, అన్న ఇక మీదట మేము అలాగా చేయమన్నా, అసలు అక్కడికి వెళ్ళమన్నా, వాళ్ళ బోధలు కూడా మేము వినమన్నా అని చెప్పినారు. చూడండి, కొరింథీ రాసిన పత్రికలో ఒక మాట జ్ఞాపకిస్తున్నాడు ప్రభు. మొదటి కొరింథీ రాసిన పత్రిక, అక్కడ ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటి కొరింథీ రాసిన పత్రికలో ఆయన ఒక మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాం. 14వ అధ్యాయం ఆఖరిలో మధ్య భాగం నుంచి నేను చదువుతాను వినండి. సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగునీయుడి. కాబట్టి సహోదరులారా, ప్రవచించుడు ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాట్లాడటం ఆటంకపరచుకుడు, కానీ సమస్తము మర్యాదగా క్రమముగా జరగాలి. ఏమండి, ఎట్లా జరగాలంట? మర్యాద క్రమం ఉండాలి సంఘములో. హెబ్రోన్లో తప్పక మీరు ఏ సంఘానికి వెళ్ళండి, ఎవరిష్టం వాళ్ళది, మాట్లాడడానికి వీల్లేదు, చెప్పకూడదు. కానీ నిన్న పెద్ద వాడి కూడా పండుగ ఒకటి చేశారు. రాజకీయ నాయకులు పిలిపించారు. బుడగలన్నీ పెద్ద పెద్ద బుడగలు, ఇంత పెద్ద బుడగలు కట్టేసేస్తున్నారు. వాళ్ళు బుడగలన్నీ కూడా పైకి ఎగరేస్తూ ఉన్నారు. రాజకీయ నాయకుల చేతుల్లో నుండి, వాళ్ళ చేతుల్లో నుండి అన్నీ తీసి పాల్పడు వేలాది ప్రజలు అక్కడికి వచ్చినారే. ఏమిటి అసలు ఇవన్నీ కూడా? ఏమిటి ఇవన్నీ కూడా? పాస్టర్ గారు ఆయన దిగి వస్తుంటే అటువైపు లైన్ పోలీసులు ఉంటారు చూసారు, అంతా ఒకే డ్రెస్ వేసుకొని బైబిల్ పట్టుకొని ఇటువైపున అటువైపు లైట్లు తీసుకొని అందరూ. ఎక్కడా ప్రభువు, ఎక్కడా ఈనాడు? ప్రభు వస్తుంటే ఆయన జనాల మధ్యలో ఉంటూ వచ్చాడు.
మట్టిలో కూర్చున్నాడు, రాళ్ళ మీద కూర్చున్నాడు, చెట్లో కూర్చున్నాడు, అడవుల్లో కూర్చున్నాడు, ఇళ్లల్లో కూర్చున్నాడు, అన్ని స్థలాల్లో కూర్చున్నాడు. ఈనాడు మనం చూస్తున్న విషయం ఏంటంటే సౌలు దేవుని నమ్ముకున్నవాడే, అదే సమయంలో దావీదు కూడా దేవుని నమ్ముకున్నారు. ఒకరి మీదకు దురాత్మ వచ్చింది, ఒకరి మీదకేమో పరిశుద్ధాత్మ వచ్చింది. ఇద్దరు దేవుని నమ్ముకున్న వాళ్ళే. ఎందుకు ఇది జరిగింది? అందుకని ఈనాడు జాగ్రత్తగా మనం ఉండకపోతే అందరిమీ మోసపోతాము. నేను ఒక పెద్ద మనిషి చెప్తూ ఉంటున్నాడు, ఇవన్నీ ఎందుకు మీకు హెచ్చరికిస్తున్నానంటే వీటి ద్వారా మనం చాలా జాగ్రత్త పడాలి. ముందుగానే చెప్తూ వచ్చాము, ఇది మన పోరాటమే కాదు. దురాత్మ యొక్క సమూహాలు ఒకవైపున ప్రపంచాన్ని ఒకవైపున లాక్కొని వెళ్ళిపోతున్నాయి, దేవుని ప్రజలు మరోవైపున లాగుతూ ఉంటున్నారు. వారి మధ్యలో జరిగే పోరాటం చివరి దినాల్లో మనం ఉన్నాం కాబట్టి దేవునికి స్తోత్రం. మన ఈ రాజ్యంలోకి నడిపించాడు కాబట్టి మనం వాళ్ళతో పోరాడాలా, వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా. అందుకని ప్రియులారా, ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను మీకు టీవీలో కనబడుతూ వస్తాను అంటే, మీరు మీ సంఘాలకు మీరు వెళ్ళండి, మీ దశమ భాగాలు కూడా అక్కడ ఇచ్చేసేయండి. మీ సంఘాలు అభివృద్ధి రావాలని కూడా నేను ప్రార్థన చేస్తాను. కానీ నా పరిచర్య శక్తివంతమని, నా పరిచర్యలో ఏదైనా ఒక ప్రత్యేకత ఉన్నదని, నా పరిచయంలో నిర్మలత్వం ఉన్నదని మీరు కానీ తలస్తే మీరు ఇక్కడికి రండి. ఏమండి, ఏం చెప్పాలి వాళ్ళని? ఏం చెప్పాలి వాళ్ళకి? చెప్పండి. పౌలు ఏమన్నాడు? అప్పుడు నేను అనుకున్నాను, ఒకవేళ నేను కానీ ఉంటే వెంటనే వాక్యం చెప్పి ఉండేవాడిని. పౌలు ఏమంటాడు తెలిసిన? అంత సేవ చేసి కూడా పౌలు ఏమన్నాడు తెలిసిన? నా మేర దాటి మీ దగ్గరకు నేను రాను అని అన్నాడు. మన హెబ్రోన్ సంఘంలో ఉన్న గొప్పతనం ఉంది. మన సంఘం ఎప్పుడో పెద్దదయ్యేది, కానీ ఎందుకు కావటం లేదు తెలిసిన? మన సంఘం ఇచ్చానగర్లో ఒకటి ఉన్నది, మన సంఘం భరతపేటలో ఒకటి ఉన్నది, మన సంఘం సియోన్ ఒకటి ఉన్నది, మన సంఘం అక్కడ రాజీవ్ గాంధీ నగర్లో ఒకటి ఉన్నది. ఎక్కడ చూసినా మన సంఘాలు దాదాపు 8 సంఘాలు ఉన్నాయి మనకిప్పుడు. ఒకరి మేరాలు ఒకరు పోతే ఎలాగ? మనకు హెబ్రోనోడు చెప్పినటువంటి యొక్క మేరాలోనే నేను పనిచేస్తున్నా, బయటకు అడుగు పెట్టడంలో నేను. కాబట్టి ప్రియులారా, ఒక మేర అనేది మనం ఉంచుకోవాలా. అన్ని మేరాలకు వెళ్ళి అందరం కానీ పోగు చూసుకుంటే చాలామంది మనం కూడా పోగు వేసుకుంటాం. కానీ పౌలు అంటాడు, నేను ఇతర ప్రయాసాలో ఏమాత్రం కూడా ప్రవేశింపను, నా మేర దాటి నేను రాను. అది దేవుడికి ఇష్టమైనటువంటి పరిచర్య. ఇక్కడికి వచ్చి నువ్వు టీవీలు పెట్టి ఇక్కడికి వచ్చి స్క్రీన్లు వేసేసి జనాలందరూ కూడా అక్కడ తీసుకొని వచ్చేసి నాదొక ప్రత్యేకమైనటువంటిది, ఇందులో శక్తి ఉందంటే మీరు ఇక్కడికి రండి. ఏమిటి బోధ అంతా? అది కాదు నువ్వు చెప్పాల్సినటువంటిది. ప్రజలకి ఏం నేర్పించాలా నువ్వు? దేవుని వాక్యం ఏం చెప్పాలో వాళ్ళకి నీవు. అయ్యా, మీరందరికి కూడా మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, నమ్మకంగా పరిచర్య చేస్తుండండి. మేము కూడా మీతోటి వారిమే, మనందరం కలిసి పని చేసుకుందాం. అవకాశం వచ్చినప్పుడు మీరు మా దగ్గర రావచ్చు, అవకాశం వచ్చినప్పుడు మీరు మా దగ్గర రావచ్చు. మనందరం కలిసి శైతాను రాజ్యాన్ని కూలగొట్టాలని చెప్పకుండా. అందుకని ఎందుకు చెప్తున్నాను ఇంత బలమైనటువంటి యొక్క వర్తమానం ఈ రోజున అంటే, ఇద్దరు కూడా దేవుని నమ్ముకున్న వారే, కానీ ఒకరి మీద దురాత్మ ఉన్నది, ఒకరి మీద దేవుని ఆత్మ ఉన్నది. మనలో కూడా ఉంటుంది. చాలా జాగ్రత్త. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, ఈయన ఏం చేస్తున్నాడు అంటే ప్రవచిస్తున్నాడు. అయిపోయింది, అంతటితో అవలేదుగా. రెండో దానికి వస్తే, దావీదు మునుపుడు లాగిన వీణ చేత పట్టుకొని వాయించెను, ఒకప్పుడు సౌలు చేతిలో ఈటె ఉండగా. ఇప్పుడు చూడండి, ఒకరి చేతిలో ఏముంది, ఇంకొకరి చేతిలో ఏముంది. ఇదే బైబిల్ స్టడీ అంటారు. బైబిల్ స్టడీ అంటే లైన్ బై లైన్, వర్డ్ బై వర్డ్ అర్థం చేసుకోవాలా. బైబిల్ కాలేజీలో కదా మనకు అర్థమైంది. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం ఆత్మ ద్వారా అర్థం చేసుకోవాలి. ఏమని చెప్పండి? సౌలు చేతిలో ఏమని చెప్పండి? ఈట ఉన్నది. దావీదు చేతిలో ఏముంది? వీణ ఉన్నది. ఈట, వీణ. ఈట దేనికి ఉపయోగిస్తారు? ఇతరులను పొడిచేదాని కొరకు. వీణ దేని కొరకు ఉపయోగిస్తారు? ఇతరులను ఆనందపరిచేదాని కొరకు. వీణ వేస్తుంటే ఎంత బాగుంటుంది వినటానికి కదా. గిటార్ వేస్తూ ఉంటారు, గిటార్నే వీణ అంటూ ఉంటాం.
ఆ గిటార్ వేస్తూ ఉంటాము. అంటే హాయిగా వినసొప్పుగా ఉంటుందా లేదా? వినేస్తూ ఉన్నప్పుడు వినసొంపుగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఇంకా కొంచెం సేపు పాడపాడి ఇంకో కొంచెం వినేస్తుంటే బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది. అయితే వీటిన్న వాళ్ళు ఏం చేస్తారు? పొడుస్తూ ఉంటారు. ప్రియమైన సోదరి సోదరులారా, నేడు క్రైస్తవ లోకంలో 2 రకాలైనటువంటి వారు ఉన్నారు. ఒకరేమో పొడిచేవారైతే ఒకరేమో ఆనందపరిచేవారు. ఈ రెండులో ఎలాగున్నావు నీవు? మనం ఇతరులకు పొడిచేవారంగా ఉన్నామా? మాటల ద్వారా పొడిచేవారంగా ఉన్నామా? పన్నుల ద్వారా పొడిచేవారంగా ఉన్నామా? కన్నుల ద్వారా పొడిచేవారంగా ఉన్నామా? ఏ రకంగా ఉన్నా వాళ్ళని పొడిచే రీతిగా. కన్ను ద్వారా పొడచడం అంటే కొంతమంది మిరిమిరి చూస్తారు. ఏమనుకుంటున్నావు నన్ను గురించి? భయపడతారు వాళ్ళు కదా. కొంతమంది మాటలు, ఎటువంటి మాటలు అంటే హృదయంలో గుచ్చుకొని పోయి ఎంతో వేదన పడిపోతాం. నేను ఇవన్నీ కూడా అనుభవించాను కాబట్టి నేను చెప్తూ ఉంటాను. ఒక్కొక్క పోరాటం, నేను చేసినట్టు పోరాటాలు సామాన్యమైన పోరాటం కాదు, కానీ నేను ఎక్కడ కూడా నాకు తెలిసినంత వరకు, మీకు కూడా తెలిసినంత వరకు తగాదాలంటే నాకు ఇష్టమే లేదు. ఎవరితో తగాదపడను నేను అసలు. కొట్లాడ కానీ తగాదా కానీ నా జీవితకాలంలో నేను ఎవరితో వేసుకున్నట్టు ఎక్కడా నాకు తెలియదు. ఏదైనా కోప్పడి ఉంటే నా ఇంటి వాళ్ళ మీద కోప్పడి ఉంటాను, కానీ బిడ్డల మీద కోప్పడి ఉంటాను, తన మీద కోప్పడి ఉంటానే కానీ ఎక్కడ కానీ ఏ యొక్క ఇంట్లో కానీ ఎవరితో కానీ తగాదాలో కొట్లాడేసుకోవడం అనే అలవాటు లేనే లేదు. అది దేవుని యొక్క కృప. అది కాకపోతే దేవుని యొక్క వాక్య ప్రకారం కొన్నిసార్లు గట్టిగా విశ్వాసులు కానీ సేవకులు కానీ చెప్తాను నేను. అది దేవుని యొక్క వాక్య సత్యం కాబట్టి. ఎందుకు చెప్తున్నానంటే మన చేతిలో వేణు ఉండాలా, ఈటు ఉండకూడదు మన చేతిలో. ఈటు ఇతరులను బాధ పెట్టేది, ఇతరుల మనసులను గాయపరిచేది, ఇతరుల ఆత్మీయ జీవితాన్ని నష్టపరిచేది, ఇతరులను ప్రభువుకు దూరం చేసినటువంటి ఆ ఈటుని మనం ఉపయోగించకూడదు. ప్రియులారా, వీణ పట్టుకొని వావిస్తూ ఉంటే ఆనందంగా వింటూ వస్తారు. చక్కని వాక్యం చెబుతూ ఉంటే ఆనందంగా ఉంటుంది. చక్కగా ఆదరణకరమైన వాక్యం చెప్తుంటే చక్కగా ఉంటుంది. సరి చేసుకునే వాక్యం ఉంటే చక్కగా ఉంటుంది. అలాగా అనేకమైనటువంటి యొక్క శబ్దాలతోటి దేవుని యొక్క వాక్యం ఇవ్వాలి. అందుకనే వీణకు వాక్యానికి పోలిక. ఎందుకంటే వీణలో అనేకమైన శబ్దాలు ఉంటాయి. అలాగనే దేవుని యొక్క వాక్యములో అనేకమైన శబ్దాలు ఉంటాయి. సువార్త శబ్దం ఒకటైనప్పుడు, ప్రార్థన శబ్దం మరొకటైనప్పుడు, ఆరాధన శబ్దం మరొకటి అయిపోయినప్పుడు, గద్దించే శబ్దం మరొకటి అయిపోయినప్పుడు, ఆదరించే శబ్దం మరొకసారి అయిపోయినప్పుడు, కోప్పడే శబ్దం మరొక అయినప్పుడు, భయం తీసేటటువంటి శబ్దం మరొకటి అయినప్పుడు, ఎన్ని రకాలైనటువంటి శబ్దాలు ఉంటాయి వీణాలో చూడండి. కాబట్టి ప్రియమైన నా సోదరి సోదరులారా, మన ప్రతి వారి చేతిలో వీణ ఉంచుకోవడం నేర్చుకోండి. ఈటలొద్దు మనకు. ఈటలు తీసుకుంటున్నారు ఈ రోజున. మన వాళ్ళు చూసా కదా, మన భారతీయులే యవనస్తులు, అమాయకమైన యవనస్తులు అందరి చేతిలో కత్తులు పట్టుకొని శబ్దం చేశారు. ఆ శబ్దం చేస్తున్నప్పుడు నాకు చాలా బాధ కలిగింది. ఎందుకంటే ఎందుకబ్బా ఈ అమాయకులు ఇంత ద్వేషమేళలోకి రావడానికి కారణం ఏంట్రా అని. కత్తి పట్టుకొని వాళ్ళు చేసిన శబ్దం ఏంటంటే, భారతదేశంలో ఒక క్రైస్తవుడు నేను ఉంచున్నాం అని అన్నాడు. వేలాది మంది కత్తులు పట్టుకొని వాళ్ళు చేసిన శబ్దం ఏం తెలిసిన, అమాయకమైనటువంటి యవనస్తులు, భారతదేశంలో ఒక క్రైస్తవుడు మేము ఉంచాము అని అన్నాడు. భారతదేశం నుంచి పోతే పరలోకంలో ఉంటాం. ఏమైంది మనకు? ప్రియమైన సోదరి సోదరులారా, అందుకని ఇక్కడ వీణను పట్టుకొని వాయిస్తున్నప్పుడు వీటిని విసిరేస్తారు. అయితే దేవుడు అప్పగించాడా? 2 సార్లు, ఒకసారి కాదు 2 సార్లు దావీదు మీద విసిరివేయబడింది. అది దేవుడు తప్పించాడా లేదా? తప్పిస్తాడు. కాబట్టి నేను ఎప్పుడైతే సుబుద్ధి కలిగి దైవ మార్గంలో విడుస్తూ ప్రభు కొరకే నువ్వు జీవిస్తామో, ఎవరు ఎన్ని రకాలైనటువంటి అగ్ని బాణాలు మన మీద వేసినా, ఎన్ని రకాలైనటువంటి ఈటలు మన మీద వేసినా, ఒక్కటి మనకు తగలనే తగలదు. ఒక్కటి మనల్ని ముట్టుకోదు. వారి బంధువులు మన మీద కొన్నిసార్లు వాళ్ళ బాణాలు వేయవచ్చు, లేక వాళ్ళ యొక్క ఈటలు మన మీదకి ఉపయోగించవచ్చు. మన స్నేహితులు, మన ఇంటివారు, మన పొరుగువారు, మనకు తెలిసిన వారు అనేక సందర్భాల్లో వారి యొక్క ఈటలు మన మీద ఉపయోగిస్తారు. అయితే మనం వీణ ఉపయోగించండి చాలు. వీణ ఉపయోగిస్తే చాలు, ఇంకా మనం ఏం చేయాల్సిన పని లేదు. చూసారా,
ఎంతోమంది ఎన్నో రకాల బాధకరమైనటువంటి మాటలు మనం అంటారు. ఆయన అన్నాడు, నేను మొట్టమొదటిగా సేవ గుంటూరులో వచ్చినప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, నువ్వు అంత ఉద్యోగాన్ని పెట్టుకొని వచ్చావు, ఏమి లేకుండా సేవ చేస్తానని అంటున్నావు, నువ్వు వీధుల్లో అడుక్కొని తింటావు చూడు అని అన్నాడు. దేవునికి స్తోత్రం అన్నాను. చూస్తున్నారుగా, ఎంతకాలం నేను వీధుల్లో అడుక్కుంటున్నానమ్మా? మీకు తెలిసినంత వరకు చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి వీధుల్లో అడుక్కుంటున్నాను నేను? హృదయం బాధపడింది, కానీ హృదయంలో సంతోషం. ప్రభు కొరకనే సహించాను కాబట్టి ఆ వ్యక్తినే ప్రభు నా దగ్గర తీసుకుని వచ్చాడు. బ్రదర్ నన్ను క్షమిస్తారా అని అన్నాను. ఏంటి బ్రదర్ ఏమైంది అని అన్నా. అప్పుడు ఒక మీటింగ్లో ఉన్నాను, చాలామంది సేవకులు ఉన్నారు. ఆ మీటింగ్లో నేనున్నాను, ఆయన కూడా మీటింగ్కి వచ్చాడు. మీటింగ్ జరిగే సందర్భంలో నా దగ్గరికి వచ్చి ప్రక్కనే కూర్చొని మాట అన్నాడు, బ్రదర్ నన్ను క్షమిస్తావా అన్నాడు. ఏం జరిగింది క్షమించడానికి అని అన్నాను. ఏమి లేదు, మీరు ప్రారంభం వచ్చినప్పుడు ఏమి లేకుండా వచ్చారు కదా, నేను అందరిలాగా అనుకున్నాను, మీరు కూడా ఏమి లేకుండా వచ్చి నేనేదో సేవ చేస్తానని వచ్చాను ఇక్కడికి. ఎవరు లేకుండా, ఎవరైనా సేవ చేస్తారంటే ఒక సంఘం ఇస్తే అక్కడికి వెళ్ళి సేవ చేస్తారు, అది పద్ధతి మామూలుగా. ఏమి లేకుండా వచ్చి ఇక్కడ నువ్వు ఎట్లా సేవ చేస్తావని తృణీకరించిన భావంతో నేను చాలా తృణీకరించాను, బాధ పెట్టాను కుదరాలి. నేను చెప్పాను, అయ్యా అది మనం దేవుని యొక్క సేవకుడిగా నేను చేసే మొట్టమొదటి పని అదే. అది కూడా కాదు, మరొక విషయం కూడా మీకు తెలియదేమో. మరో దినాల్లో అక్కడ ఒక సందర్భం వచ్చినప్పుడు నాకు తెలియకుండానే ఒక స్తంభాన్ని కొట్టుకొని మొట్టమొదటి అదే స్టార్ట్ అవుతుంది. కొరిడిపాడులో మొట్టమొదటి సేవ స్టార్ట్ అయిపోతుంది. ఆ గాంధీబొమ్మ సెంటర్లో ఏం జరిగిందో నాకు తెలియదు అప్పుడు. ఆ టైంలో ఈ తల నుంచి రక్తం కారిపోతూ వచ్చింది. ప్రభా ఏంటి, నేను ఈ ప్రాంతం ఎవరో నాకు తెలియదు, ఈ స్తంభం కొట్టుకోవడం ఏంటి, నాకు ఈ రక్తం కారడం ఏంటి వెంటనే తనతో చెప్పినప్పుడు తను కూడా నాతోనే ఉంది. అక్కడే దగ్గర డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఉమామహేశ్వరరావు గారు. ఆయన దగ్గర తీసుకొని వెళ్ళేటప్పుడు ఆయన ఏం పర్వాలేదండి, ఆయన అంతా శుభ్రం చేసేసి కొంత